ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జూలై 6 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 12వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఐవీఎఫ్ జాతీయ అడ్వైజరీ బోర్డు మెంబర్ గంజి రాజమౌళి గుప్తాల సూచనల మేరకు 29 రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా తెలంగాణలో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దానిలో భాగంగానే మేడ్చల్ అధ్యక్షులు సంబు సాంబయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల రజనీకాంత్ల సహకారంతో హైదరాబాద్లోని రామంతపూర్ వనస్థలిపురంలో ఈ బుధవారం నాడు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సేవాదళ అధ్యక్షులు ముస్తాల సాయి కృష్ణల ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దేశవ్యాప్తంగా 50,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. రక్తదానానికి ముందుకు వస్తున్న రక్తదాతలకు సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.